తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, వెంకటేశ్వర స్వామికి నైవేద్యం మట్టి మూకుట్లో పెడతారు, ఎందుకని? తోమణి పళ్ళాల వాడే చిన్నక్క అని ఒక పాట ఉంది, మీరు విన్నారేమో. తోమని పళ్ళాలవాడు, తోమని పల్ ఓహో ఓకే. ఆయనకి ఆహారం పెట్టినటువంటి పళ్ళెని తోమే పని లేదు, ఎందుకు పడేస్తారు? పడేస్తారా? అది అంతే, మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు? ఏ రోజు సార్ కొత్తదే, కొత్త మూకుట్లో ఆయనకి నివేదన చేస్తారు ప్రతిరోజు. ఎందుకంటే మనం దేవుడి మాట పక్కన పెట్టండి, ఈ రోజుల్లో గనక ఆలోచించినట్టయితే ఏదైనా మనం వస్తువు వాడితే అది రీసైక్లింగ్కి పనికొచ్చేది ఉండాలి. మళ్ళీ మట్టిలో పడుతుంది. మట్టిలో పడ్డం ఒకటే కాదు, ఉపాధి కల్పన ఉందా లేదా అవతల? ప్రతిరోజు చేయాలంటే ఉన్నట్టే కదా, ఒక ఉపాధి ఉంది కదా. ఒక్కసారి ఒక స్టీల్ కంచం మనం తయారు చేసి పెట్టుకున్నాం, నిజానికి స్టీల్ కంచాల్లో తినకూడదని పెద్దలు చెప్తారు కానీ మనం అవే తింటాం. అది సరే, కలియుగం లక్షణం అనుకుందాం. విచ్ ఇస్ బెటర్ అమ్మా? బెటర్ ఆప్షన్ స్టీల్ కాకుండా? స్టీల్ కాకపోతే వెండి, లేకపోతే అరిటాకు. అరిటాకు ఎవ్రీబడీ కెన్ అఫోర్డ్. అరిటాకు అందరికీ దొరకదు కదా. పూర్వకాలం కంచు ఉండేది, అందుకే దానికి కంచం అనేవారు. కంచుతో చేసిన పళ్ళెం గనక కంచు వాడేవాళ్ళు. ఇప్పుడు కంచు ఎంత కాస్ట్లీ, ఎందుకంటే కంచులో వెండి బంగారం కూడా ఉంటాయి. అంచేత కంచు మనకి, అందుకే కంచు పాత్ర ఇంత చిన్నది కనపడితే కొట్టేస్తారు, ఉండనీరు. కనుక కంచు ఇప్పుడు లేవు అవన్నీను. సరే, యుగ ధర్మాన్ని బట్టి నడవాలనుకోండి, కానీ దీనివల్ల ఏంటంటే ఉపాధి కల్పన జరుగుతుంది ఒకటి. తర్వాత ఈయన కుమ్మరదాసుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు ఈయన. కుమ్మరదాస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వెంకటేశ్వర స్వామికి ఆయనదని కాదు, ఆయన ఏం చేసేవాడంటే కుండలు చేసుకుంటూ ఉండేవాడు. అంటే ఈ రోజుల్లో కులాల పేర్లు చెప్తే అదేదో పెద్ద, వాళ్ళ పేర్ల వెనకాల తగిలించుకుంటే పర్వాలేదు, కానీ మనం కులం పేరు చెప్తే అదేదో పెద్ద అపచారం చేసినట్టు బాధపడుతున్నారు. కానీ ఒకప్పుడు ఎవరికి వాళ్ళు చాలా గర్వంగానే మాది వృత్తి అని చెప్పుకునేవాళ్ళం. అది వృత్తి. ఇప్పుడు డాక్టర్ అని పెట్టుకుంటున్నాడు, అదేమన్నా తప్ప? అది ఆయన వృత్తి, అంతే కదా. రొటేరియన్, లయన్ ఇవన్నీ పెట్టుకున్నారు వాళ్ళ పేర్ల ముందు, అదేమన్నా తప్ప? కాదు కదా. అట్లాగే వాళ్ళ వృత్తి వాళ్ళు పెట్టుకునేవారు. అలా కుమ్మర అంటే కుండలు చేసే అతను ఏం చేసేవాడు, అది చేస్తే కానీ రోజు గడవదు అతనికి. అందుకని ఏం చేసేవాడు, ఆ కుండలు చేస్తూ 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 చెట్టు చివరికి పని అంతా అయిపోయాక, మట్టి పని కదా, చేతులు ఇలా నలుపుకునేవాడు. దాంతో మట్టి వస్తుంది కదా, ఆ మట్టితో చిన్న చిన్న పూలు చేసి అవే వెంకటేశ్వర స్వామికి అర్పించేవాడు. పూలు, మట్టి పూలు. ఆయనకి ఈ పూలన్నిటికన్నా కూడా అదే ఇష్టం. అదే చేస్తారా అలాగా? మట్టి పూలు ఎవరు లేదు. అప్పుడు ఆయన కుమ్మరదాసుని ప్రోచిన వాడు అని చెప్పి మనకు ఒక పాటలో కూడా ఉంటుంది. ఈ కుమ్మరదాస్ ఎందుకంటే ఆయన అక్కడ ప్రత్యక్షమై ఒక రాజుగారు తెచ్చి ఇచ్చినటువంటి బంగారు పూల కన్నా తనకి ఇష్టమైనవని చెప్పాడట. అంచేత ఎవరి వృత్తి ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తే భగవంతుడు మెచ్చుతాడు, కానీ ఇంకోళ్ళలాగా నేనుంటే ఏం బాగుంటుంది, పూలిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉంటుంది. మనం ఇప్పుడు కూడా ఏమంటున్నాం, క్లెన్లీనెస్కి, అట్మోస్ట్ క్లెన్లీనెస్కి మనం చేసేది ఏమిటి, డిస్పోజబుల్ వాడుతున్నాం, అంతే కదా. ఆ రోజుల్లో కూడా అదే. ఉత్తర దేశానికి వెళ్ళినట్టయితే మీరు టీ కాఫీ కూడా మట్కాల్లో ఇస్తారు. అంటే మనం ప్లాస్టిక్ వాడే కన్నా ఇది బెటర్ కదా, చాలా బెటర్ అమ్మా. అసలు ప్లాస్టిక్ కూడా డిస్పోజబులే కదా, మట్కా కూడా డిస్పోజబులే కదా. ఇది నేలలో కలుస్తుంది, అది కలవదు. ఒకవేళ ఆ మట్టి ఏదన్నా ఇంతో అంతో మన టీలో కలిస్తే కూడా మనకు వచ్చే ప్రమాదం లేదు. ప్లాస్టిక్ అయితే ఎంత ప్రమాదమో కదా. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఆయనకి మట్టి మూకుళ్ళు రోజు నివేదన చేస్తారంటే ఫ్యూచర్లో ప్లాస్టిక్ వాడతారు ఈ దేశంలో మన వాళ్ళు. అది వద్దని చెప్పడానికి నేను ఇది వాడుతున్నానని మనకి ఒక కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఆయన అలాంటి ఆలోచన చేశాడు. చమత్కారం అమ్మ, వాస్తవం కాదు కానీ చెప్తున్నా. ఊరికే ఊహ, మన ఊహ చేయడానికి తప్పే ఉంది. మరి అయినా కూడా కాలబ్రహ్మంలో బ్రహ్మం గారు ఎన్ని చెప్పలేదు, అప్పుడే ఎన్ని అవ్వలేదమ్మా. అలాగే అదే అవుతూనే ఇప్పుడు అక్కడ నాస్టర్డామస్ చెప్పినా, ఇక్కడ బ్రహ్మం గారు చెప్పినా, భవిష్య పురాణంలో చెప్పినా, ఇవన్నీ భవిష్యత్తు చెప్పినవే కదా. ఆవిడదో బాబా వంగా చెప్పినా, ఎవరు చెప్పినా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్
ఎగ్జాక్ట్ కాకపోయినా దరిదాపుల్లో జరుగుతాయి. ఎందుకంటే కాలంలో వచ్చేటటువంటి మార్పులు ఒక జాతి చేసే కాన్షియస్ ఎఫర్ట్ దాని ప్రభావాన్ని కొద్దిగా మార్చగలుగుతాయి, కానీ అసలు జరగకుండా ఉండరు, ఎస్ తప్పకుండా జరుగుతాయి. అమ్మ ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం అంటాం కదా అవునమ్మా. వెంకటేశ్వర స్వామి. సో ఆ స్వామి వారిని ఊహించుకున్న వెంటనే లేదా ఆ స్వామి వారిని తలుచుకున్న వెంటనే మీకేం స్పృహంలోకి వస్తుందమ్మా? ఆయన కలియుగ వైకుంఠం కదమ్మా, సాక్షాత్తు వైకుంఠాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ మనం ఎంత తెలివి తక్కువ వాళ్ళం అంటే ఆ వైకుంఠాన్ని వ్యాపారం చేసుకున్నామే కానీ దాన్ని మనం పూర్తిగా వినియోగించుకుని మోక్షాన్ని పొందలేకపోతున్నాము అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అక్కడ ఉండగా రాదమ్మా ఆలోచన, ఇక్కడికి వచ్చాక వస్తుంది. అక్కడ ఉండగా అదొక అలౌకికమైనటువంటి స్థితి. చాలా ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మనం ఆయన దర్శనం చేయలేం. వెళ్ళి కూడా క్యూలో నిలబడి కూడా దర్శించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్గా వెనకాల ఎవరో ఒకళ్ళు ఏమిటి నన్ను తొయ్యకొని తిరుగుతాడు, మనం ఒకటికి వెళ్ళిపోతాం, దర్శనం మనం అయిపోతూ ఉంటుంది. అసలు అలా చూద్దామన్నా మళ్ళీ గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తురారు. మళ్ళీ ఇప్పుడే కదా బయటకు వచ్చి ఇటు నుంచి ఇటు మళ్ళీ ఒక్కసారి పోయి చూసొస్తే బాగుండు అనిపిస్తుంది వారిని. తృప్తి కలగదమ్మా. ఆయన ఆకర్షణ అట్లాంటిది. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది, ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఆయనకి వాళ్ళు చెప్పారు అదే, ఏమిటండి తృప్తి కలగట్లేదంటే అది ఆయనే చేస్తాడండి, అట్లా ఆయన లక్షణమే అది, ఆయన మాయ అంటారు. అక్కడ ఉండగా మాత్రం మీరు 100 కోరికలతో వెళ్ళండి, ఆయన ఎదురుగా మీ కోరిక గుర్తొస్తుందా? అస్సలు గుర్తురాదు. ఆయన చూస్తామో లేదా వెళ్ళిపోతాం అంతే. బయటకు అవును కదా ఏదో అడుగుదాం అనుకున్నానే అని తర్వాత గుర్తొస్తుంది. అట్లా చేస్తాడు ఆయన. కానీ ఎంత మందికమ్మా రోజుకి కోట్ల మంది ఆయన దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నాడే. అసలు ఏంటో మళ్ళీ ఎప్పుడు చూస్తానో నేను కూడా ఆయన్ని గుర్తొస్తున్నా. ఆయన తలుచుకోవాలి, అదే కదా డ్రెస్. కానీ ఇందులో మట్టి మూకుట్లో ఎందుకు పెడతారు అన్నది నాకు చాలా రోజులుగా ఉన్న డౌట్. ఈ రోజు క్లియర్ అయిపోయింది. సంతోషం అమ్మ, ధన్యవాదాలు.